రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ నాయకులను ఎందుకు పిలవడం లేదని ఆర్టీసీ జేఏసీ ఉపాధ్యక్షులు థామస్ రెడ్డి నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఆస్తులపై కన్నేసిందని, అందుకే ఆర్టీసీలో కలపడం లేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వం ఆగం మేఘాల మీద స్వాధీనం చేసుకుందని, ఆర్టీసీని ఎందుకు విలీనం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు పెట్టిన ప్రధాన డిమాండ్ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సమ్మె చేస్తామని చెబుతున్న థామస్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. కాలంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పడుతున్నారు. దానికి సంబంధించి యూనియన్ ఉపాధ్యక్షులు థామస్ రెడ్డి మన మధ్య ఉన్నారు, అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, మీరు 27వ తేదీ నుండి సమ్మెకి వెళ్ళాలంటున్నాం, మీ ప్రధాన డిమాండ్ ఏంటి, ఎందుకు సమ్మె చేయడం? ప్రధానంగా 32 డిమాండ్ల మీద మేము పెట్టినాం. అసలు ప్రధాన డిమాండ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది 6 అంశాలు. వాటి మీదనే పోతా ఉన్నాం, వాటిని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం మాట తప్పింది కాబట్టి తప్పకుండా కావాలని చెప్పి అనుకున్నాం. ఆర్టీసీ అనేది చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితి రాలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం బాగు చేస్తుందని చెప్పి మేము అనుకున్నాం, ఓట్లు వేసినాం, గెలిపించినాం. కానీ ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా చర్చలు లేకుండా, పిలవకుండా, మాతో మాట్లాడకుండా ఆర్టీసీని అన్యాక్రాంతం చేసేటువంటి పరిస్థితికి రావడం జరిగింది. మొన్నటికి మొన్న మీరు చూసినట్టు బస్ భవన్నే వేరే వాళ్ళకి ఇస్తే దాన్ని ఆపుకునే పరిస్థితి వచ్చింది. అదే కాకుండా ఈ ఎలక్ట్రిక్ బస్సుల పేరు మీద మొత్తం ఆర్టీసీ అంతా ప్రైవేట్ పరమయ్యే పరిస్థితి ఉంది. వాటి మీద అవుట్ సోర్సింగ్ వాళ్ళే పనిచేయాలి. అది ఒలక్టో జేబీఎం కంపెనీ ద్వారా బస్సులు వస్తాయి. ఆ బస్సులకి ఒక్కొక్క బస్సుకి 36 లక్షలు సబ్సిడీ వస్తే కూడా వాళ్ళకే పోతాయి, అవి మాకు రావు. రెండోది, ఈ ప్రభుత్వం ఆ బస్సులని మాకు ఇప్పిస్తూ వాటికి మేము హైర్ ఇస్తున్నాం. హైర్ ఇచ్చినప్పటికీ మా డిపోలు వాళ్ళకి దారాదత్తం చేస్తూ ఉన్నారు, పవర్ పాయింట్లు పెడతా ఉన్నారు. దానికి కోట్ల రూపాయలు అవుతూ ఉన్నాయి. రెండోది, మా ఆస్తులు డిపోలు వాళ్ళకి ఇచ్చి మమ్మల్ని బయటకు వెళ్ళగొడతా ఉన్నారు. సో దానివల్ల ఆ బస్సుల మీద అంతా అవుట్ సోర్సింగ్ వాళ్ళే ఏజెన్సీల ద్వారా రిక్రూట్మెంట్ చేయాలనేది వాళ్ళ సిద్ధాంతం. ఆ విధంగా చెప్తే ఉన్న కార్మికులు బయటకు పోయే పరిస్థితి. మొన్న రీసెంట్గా మీరు చూసినట్టుంటే హైదరాబాద్లో మొదటి విడతగా 4500 మంది డ్రైవర్లు, ఆ తర్వాత గ్యారేజీలకి ఎలక్ట్రిక్ బస్సులు వస్తే గ్యారేజీలకు పని ఉండదు కాబట్టి వాళ్ళని కూడా కన్వర్షన్, మీరు డ్రైవర్లుగా లైసెన్స్ ఉంటే డ్రైవర్గా పోండి, లేకపోతే కండక్టర్గా పోండి, లేకపోతే ఇంకేదైనా పోండి. అట్లాగే డ్రైవర్లంతా మీరు హైదరాబాద్ జోన్కి లేదా కరీంనగర్ జోన్కి పోండి అని చెప్పి బలవంతంగా వాళ్ళతోటి అప్లికేషన్లు పెట్టించే పరిస్థితికి వచ్చినప్పుడు దానికి తిరుగుబాటు పెట్టినాం. 32 డిమాండ్గా పెట్టినాం. అట్లా పోతే ఇవాళ హైదరాబాద్ ఖాళీ అవుతుంది 1 ఇయర్ అయితే. నెక్స్ట్ మొత్తం తెలంగాణ అంతా కూడా అవుతుంది. అంటే ముఖ్యమంత్రి గారు ఏంటంటే నేను దేశంలోనే ఈ రాష్ట్రాన్ని ఈవీ బస్సులతోటి నింపుతా అని చెప్పి అంటే మరి అది దానివల్ల ఈవీ బస్సులకు మేము వ్యతిరేకం కాదు, తర్వాత పొల్యూషన్ లెస్కి వ్యతిరేకం కాదు. ఇవాళ కోట్ల అధిక వెహికల్స్ అన్నీ హైదరాబాద్లో ప్రైవేట్ ట్రావెల్స్ వస్తాయి, లారీలు వస్తాయి, వ్యాన్లు వస్తాయి. అవన్నీ తిరుగుతున్నప్పుడు పొల్యూషన్ లెస్గా తిరుగుతున్నటువంటి మా బస్సుల మీదనే చేసి ఏదో చేయాలంటే దీన్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి సంకల్పం వచ్చింది. కాబట్టి మేము దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పి కార్మికులకి ఒకటేందంటే 16 ఏళ్ళ నుంచి ఇవాళ 16-17 వేల మంది రిటైర్డ్ అయినా కానీ వాళ్ళలో పదోన్నతులు లేవు, అంటే ప్రమోషన్లు ఇవ్వట్లేదు. రెండోది, కొత్త రిక్రూట్మెంట్ లేదు. ఇవాళ రిటైర్డ్ అయిన వాళ్ళ ప్లేస్లో కూడా ఉన్న వాళ్ళది అప్పటికంటే ఎక్కువ పనిమారం చేపించి ఇవాళ నిర్బంధంలో పనులు చేపిస్తూ ఉన్నారు. దానివల్ల కార్మికులంతా ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నారు, రోగాలు వస్తున్నాయి, చనిపోతూ ఉన్నారు. అట్లా 16-17 గంటలు 20 గంటలు పనిచేయాలంటే ఎవరు కూడా చేయలేరు దేశంలో. అదొకటి అవుతూ ఉంది. డ్రైవర్లు మరణాల పాలవుతూ ఉన్నారు. రెండవది, రిటైర్డ్ అయిన వాళ్ళకు డబ్బులు ఇప్పుడు 9 సంవత్సరాలుగా రిటైర్డ్ అయిన వాళ్ళకి లీవ్ ఎన్కాష్మెంట్లు కానీ లాస్ట్ సాలరీస్ కానీ సెటిల్ కాలేదు. 2017 పిఆర్సీ అట్లనే ఉంది, 2021 పిఆర్సీ అట్లనే ఉంది, 2025 పిఆర్సీ కూడా పెండింగ్ ఉంది. అంటే ఎప్పుడు ఇస్తారు ఇవన్నీ? ఇవ్వకుండా ఓన్లీ మహాలక్ష్మి పథకం పేరు చెప్పి మహాలక్ష్మిలో ఎన్నో ఇబ్బందులు వస్తే ఈ ప్రభుత్వ ఇమేజ్ని, ప్రెస్టేజ్ని ఆర్టీసీ కార్మికులుగా మేము దాన్ని పెంచినాం. 48 గంటల్లో దానికి ఒక వన్నె తెచ్చి కీర్తి కిరీటం లాగా ఈ ప్రభుత్వానికి ఇస్తే మమ్మల్ని ఏమో బయటకు వెళ్ళగొట్టే ప్రభుత్వం చేస్తూ ఉంది.